అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: క్లోనింగ్ విధానంలో జామనారు మొక్కల పెంపకం, టర్కీ కోళ్ల పెంపకంలో మెలకువలు, పలు పంటలను ఆశించే పిండి నల్లి యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న పోషక ఫలం జామ. పెరటి చెట్టుగా ఉన్న జామ ఇప్పుడు ఇతర పండ్ల తోటల స్థానాన్ని ఆక్రమించి సాగు చేసిన రైతులకు ఆర్థిక ఫలాలను అందిస్తోంది. నేడు పండ్ల తోటల సాగులో అందివచ్చిన అధిక సాంద్ర విధానం ఆదరణ పొందడంతో ప్రధానంగా మామిడి, జామ తోటలను కొత్తగా నాటుకునేవారు ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆచరిస్తున్నారు. జామను ఏ పద్ధతిలో నాటుకున్నా నాటుకోవడానికి ఉపయోగించుకునేది మాత్రం అంటు మొక్కలనే. జామలో నేల అంటు పద్ధతిలోనూ కొమ్మ అంటు పద్ధతిలోనూ ఉత్పత్తి చేయటం పరిపాటి. ఇటీవల క్లోనింగ్ విధానంలో కూడా మొక్కలను ప్రవర్ధనం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. అంతేకాక తక్కువ ఎత్తు కలిగిన మొక్కల నుంచి కూడా మంచి దిగుబడి సాధించవచ్చునంటూ క్లోనింగ్ విధానంలో జామనారు మొక్కల పెంపకం గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. జామలో క్లోనింగ్ పద్ధతి ద్వారా మనం మొక్కల్ని ఏ విధంగా తయారు చేస్తున్నాము, అదేవిధంగా ఈ క్లోనింగ్ పద్ధతి అనేది ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ క్లోనింగ్ పద్ధతి ద్వారా మనకి అంటుకట్టే విధానం కాకుండా ఇది సాధారణంగా మనము చెట్టు నుంచి లభ్యమవుతున్న లేత పుల్లని తీసుకొని దాని నుండి మొక్క తయారు చేయడం అనే పద్ధతి ద్వారా ఈ క్లోనింగ్ టెక్నిక్ని పాటిస్తారు. ఇందులో ఈ క్లోనింగ్ టెక్నిక్ చూసినట్టయితే వేరు అనేది చేయడం ఎంతగో ముఖ్యమైనది. ఈ వేరు వచ్చే పద్ధతి కోసం మనము ఏదైతే పుల్ల తీసుకుంటున్నామో లేత పుల్లని వాటిని మనము ముందుగా IBA అనే ద్రావంలో ముంచడం జరిగింది. ఇక్కడ మేము పరిశోధనలో దాదాపు ఒక 4 నుండి 5 రకాల కెమికల్స్లో ముంచి దీన్ని చూడడం జరిగింది. అందులో ఒకటి NAA, మరి ఒకటి IBA, మరి ఇంకోటి IAA. అందులో మాకు IBA ఎక్కువగా మనకి వేరు శాతాన్ని ఎక్కువగా ఇచ్చింది. అంటే సక్సెస్ పర్సంటేజ్ కూడా మాకు ఎక్కువగా IBAలో ముంచడం ద్వారా మనకి ఎక్కువగా సక్సెస్ రావడం జరిగింది. సో ఇందులో మనము ఈ ఏదైతే మనం పుల్లని IBAలో 2 కానీ 5 సెకండ్లు కానీ ఉంచి తీసేసి ప్రో ట్రే అంటే మనకి దీనికి సపరేట్గా జామ కోసము మనకి ట్రేలు లభ్యంగా ఉన్నాయి. 40 నుండి 45 రంధ్రాలు ఉన్న ట్రేస్ని మాత్రం మనము ఎంచుకోవడం జరుగుతుంది. ఆ ట్రేలో కూడా మనము మట్టి లేకుండా అనగా మనము కోకోపీట్ ద్రావంలో మాత్రమే ఈ పుల్లని మనం ఉంచడం జరుగుతుంది. సో ఈ లేత పుల్లని మనము తర్వాత ఈ ట్రేలో వేసిన తర్వాత ఈ ట్రేలన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా మిస్ట్ ఛాంబర్ అనే ఫెసిలిటీలో మనం ఉంచవలసి వస్తుంది. ఈ మిస్ట్ ఛాంబర్ అనే ఫెసిలిటీ చూసినట్టయితే అందులో మనకి గాలి, తేమ మరియు వాతావరణం అనేది కంట్రోల్డ్ కండిషన్గా ఉండేటట్టుగా ఉంచుకోవాలి.
ఇందులో మనము నీరిచ్చే పద్ధతి కూడా మిస్ట్ రూపంలో, అంటే మనకి డ్రిప్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. సో ఆ స్ప్రింక్లర్స్ ప్రతి ఒక 2 నిమిషాలకి లేదు అంటే 5 నిమిషాలకి సెట్ చేసుకొని నీరిచ్చే విధంగా మనము చూసుకోవాలి. ఇందులో దాదాపు 90 నుండి 95% వరకు తేమ ఉండేటట్టుగా గమనించాలి. ఈ తేమ సమయంలో మనకి వేరు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిని మనం దాదాపు 30 రోజుల వరకు మనం ఈ క్లోనింగ్ టెక్నిక్ని, ఈ ట్రేలను మాత్రం మనము మిస్ట్ ఛాంబర్లో ఉంచవలసి వస్తుంది. తర్వాత ఏవైతే మనకి వేరు అనేది ఒక 25 నుండి 30 రోజుల తర్వాత ఏదైతే పుల్ల నుండి వేరు వస్తుందో వాటిని ఒక 30-35 రోజుల తర్వాత మనం ఈ మిస్ట్ ఛాంబర్ నుంచి ట్రేలని బయటికి తీసేసి ఆ తర్వాత ఈ ట్రేలని మనము 50% మనకు సూర్యరశ్మిని కంట్రోల్ చేసే షేడ్ నెట్లో ఉంచవలసి వస్తుంది. సో వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత దాదాపు ఒక 15 నుండి 20 రోజుల వ్యవధిలో ఏదైతే కనుమలు ఉంటాయో అవి పగిలి మనకి ఒక చిన్న కొమ్మలాగా ఏర్పడడం మొదలవుతుంది. అది దాదాపు మనం ఒక 40 రోజులు మనము ఈ షేడ్ నెట్ పద్ధతిలో ఉంచవలసి వస్తుంది. సో ఇది దాదాపు 40-45 రోజుల తర్వాత ఏదైతే మనకి ఆకు ఏర్పడుతుందో, కొమ్మలాగా చిన్న కొమ్మ ఏర్పడుతుందో, దాని తర్వాత ఈ పద్ధతిని మనము షేడ్ నెట్ నుండి తర్వాత మనము బయటికి తీసుకురావాల్సి వస్తుంది, సూర్యరశ్మిలోకి తీసుకురావాల్సి వస్తుంది. అది దాదాపు మనకి ఒక 30 నుండి 40 రోజులు బయట ఉంచవలసి వస్తుంది. దాదాపు ఇది మొత్తం ఒక 90-95 రోజుల వ్యవధిలో మొక్క ఏర్పడడం జరుగుతుంది. ఇది ఏదైతే మనకి ఒక సూర్యరశ్మిలో ఒక 30 రోజులు ఉన్న తర్వాత ఈ మొక్కని మనము ట్రే నుండి మనము పాలీ బ్యాగ్లోకి మార్చడం జరుగుతుంది. కోకోపీట్ ఉన్న పాలీ బ్యాగ్ని మాత్రమే వేయించుకోవడం జరుగుతుంది. సో వేసుకున్న తర్వాత దానికి నీరు అందించడం ఖచ్చితంగా చూసుకోవడం ఒక పద్ధతి. అదేవిధంగా పాలీ బ్యాగ్ నుంచి వేసిన తర్వాత దీని యొక్క ఎదుగుదల అనేది మొదలవుతుంది. సో దీని ఎదుగుదల దాదాపు ఒక 150 రోజుల వరకు చూసినట్టయితే మనకి ఆకులు అనేది ఒక 10 నుండి 15 ఆకులు కొమ్మ నుండి ఏర్పడడం జరుగుతుంది. తర్వాత మనము ఒక 160 నుండి 170 మరియు 180 రోజులు చూసినట్టయితే మన పాలీ బ్యాగుల్లోనే మనము పూత మరియు కాత కూడా రావడం చూస్తూ ఉంటాము. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈ క్లోనింగ్ పద్ధతి ద్వారా మనం అధిక మొక్కలని తయారు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే మనం అంటు పద్ధతి అదేవిధంగా నేలంటు పద్ధతి చేస్తున్నామో అందులో మనకి కష్టం ఎక్కువగా ఉంటుంది. ఆ డిమాండ్ని అధిగమించడానికి మనకి క్లోనింగ్ టెక్నిక్ అనే పద్ధతి జామలో మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే మరొక విశేషం ఏమనగా మనకి వేరు మూలం చూసుకున్నట్టయితే మొదలు వేరు అనేది, తల్లి వేరు అనేది తక్కువగా ఏర్పడడం జరుగుతుంది. ఈ తల్లి వేరు ఏర్పడడానికి కొంచెం సమయం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఈ మొక్కలు మనకి ఎదుగుదల అనేది అంతగా మనకి కనిపించకపోవచ్చు. కానీ మనకి చూసినట్టయితే పాలీ బ్యాగ్లోనే మనము పూత మరియు కాత కూడా ఏర్పడడం జరుగుతుంది. ఏదైతే మనం ఈ క్లోనింగ్ టెక్నిక్ అనే పద్ధతిని అవలంబించి ఈ యొక్క జామ యొక్క డిమాండ్ని మనము అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకోసం మనకి కావాల్సిన పద్ధతులు చూసుకున్నట్టయితే మనకి మిస్ట్ ఛాంబర్ అనే ఫెసిలిటీ ఖచ్చితంగా మనం ఏర్పరచుకోవాలి. సో ఈ మిస్ట్ ఛాంబర్ అనే ఫెసిలిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము దాదాపు ఒక 2 నుండి 2.5 లక్షల మొక్కలు కూడా ఒక 500 నుండి 600 స్క్వేర్ మీటర్ యొక్క మిస్ట్ ఛాంబర్ నుంచి మనము తయారు చేయడానికి అవకాశం ఎంతగానో ఉంది. ఈ మొక్క ఆ మొక్క అన్న భేదం లేదు.
పువ్వా కాయ అన్న తేడా లేదు. ప్రతి మొక్కను అన్ని దశల్లోనూ ఆశిస్తూ వదలని పీడలా మారింది పిండి నల్లి. పంటను ఆశించిందంటే ఒక పట్టాన వదలదు సరికదా, ఏ మందులకు లొంగదు. లేత చిగుళ్లను ఎదగనివ్వకుండా చేసి మొక్కను నిర్వీర్యం చేస్తుంది. ఒక మొక్కకు ఆశించిందంటే తక్కువ కాలంలోనే ప్రక్క మొక్కలకు విస్తరిస్తుంది. అన్ని పంటలకు బద్ధ శత్రువుగా మారిన పిండి నల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. పిండినల్లి పురుగులు మామిడి, జామ, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, బత్తాయి వంటి పండ్ల తోటల్లోనూ, పత్తి, గోగు, చెరకు మొదలైన పంటల్లోనూ, కొబ్బరి, కోకో, జీడి మామిడి వంటి తోట పంటల్లోనూ, వంగ, బెండ మొదలగు కూరగాయల్లో, మందారం, లిల్లీ, కనకాంబరం వంటి పూల మొక్కలను ఆశించి అధికంగా నష్టాన్ని కలిగిస్తాయి. పిండినల్లి సాధారణంగా నిద్రావస్థ కాలాన్ని చెట్ల మొదళ్లలోనూ, నేలలో గడుపుతాయి. గుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు నేల నుంచి చెట్ల మొదళ్ల మీద పాకుతూ లేత కొమ్మలు, ఆకులు, పూత, కాయల తొడిమ భాగాల్లో లేదా కాయలపైన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీని కారణంగా ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక మొక్కలకు అందాల్సిన పోషకాలు తగ్గి మొక్కలు గిడసబారిపోతాయి. మొక్కల మొదళ్లలో తిరుగుతున్న చీమలను బట్టి పురుగు ఉనికిని గుర్తించవచ్చు. మొక్కల నుంచి రసాన్ని పీల్చే సమయంలో ఒక రకమైన విషాన్ని మొక్క లోపలికి వదలటం వల్ల మొక్కల భాగాలు వంకర తిరిగిపోతాయి. ఈ పురుగులు రసాన్ని పీల్చి తేనె వంటి జిగురు పదార్థాన్ని మొక్కపై విసర్జిస్తాయి. ఇది కొమ్మలు, కాయలపై పడి దానిమీద నల్లని బూజు తెగులు వ్యాపించి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ తేనె వంటి జిగురు పదార్థానికి చీమలు ఆకర్షితమై పిండి పురుగు, వాటి పిల్ల పురుగులను ప్రక్క మొక్కల్లో వ్యాప్తి చేస్తాయి. ఈ పిల్ల పురుగులు నీరు, గాలి ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తాయి. గాలి, వెలుతురు తగలని ప్రాంతాల్లో, పొలం గట్ల వెంబడి తుత్తురు బెండ, పార్థీనియం వంటి కలుపు మొక్కలున్న ప్రాంతాల్లోనూ, పోషక యాజమాన్యం సరిగా లేని పొలాల్లో పంటలపై పలు రకాల మందులను కలిపి వాడినప్పుడు లేదా ఒకే మందును పదే పదే వాడినప్పుడు కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతుంది. పిండినల్లి పురుగులను ఒక్క రసాయన మందులతోనే అదుపు చెయ్యలేం. పైగా పురుగుల శరీరం మీద మైనపు పూత ఉండటం, పురుగులు మొక్కల మొదళ్లలో ఇరుకు భాగాల్లో దాక్కుని ఉండటం వల్ల మందులు అంతగా పనిచెయ్యలేవు. పిండినల్లి నివారణకు పలు రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు అవలంబించాలి. ముఖ్యంగా వేసవి దుక్కులు, కలుపు యాజమాన్యం తప్పనిసరిగా చెయ్యాలి. పురుగు సోకిన కొమ్మలను, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను నాశనం చేసి మొక్కలకు గాలి, వెలుతురు సోకేలా చెయ్యాలి. నేలను తాకే కొమ్మలను కత్తిరించి కొమ్మలపై 2 మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 5% వేపగింజల కషాయం పిచికారీ చెయ్యాలి. కాండం చుట్టూ 400 గేజ్ పాలిథీన్ షీట్ను చెట్టు మొదలు నుంచి 1 అడుగు ఎత్తు వరకు అమర్చి షీట్ పైన గ్రీజు పూయాలి. అలా చేస్తే పిల్ల పురుగులు చెట్టుపైకి పాకలేవు. పురుగు ఆశించిన మొక్కల భాగాలను తడిగుడ్డ లేదా గోనెపట్టాతో రుద్ది పురుగులను చంపాలి. ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలి. ముఖ్యంగా నత్రజని ఎరువులను మోతాదుకు మించి వెయ్యరాదు. పిండి నల్లులను తినే అక్షింతల పురుగులు, సాలెపురుగులు, అల్లిక రెక్కల పురుగులు, బదనికలను కాపాడిగాని లేదా క్రిప్టోలీమన్ మాంట్రూ జెరీ అనే బదలికను కృత్రిమంగా పొలంలో వదిలిగాని పురుగులను అదుపులో ఉంచవచ్చు. బవేరియా బసియానా లేదా వెట్టిసీలియం లికాని అనే శిలీంద్ర సంబంధ సూక్ష్మజీవిని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం ద్వారా పిండి నల్లిని అదుపులో ఉంచవచ్చు. పిండి పురుగులు అక్కడక్కడా కనిపించగానే పంటలో మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా అజాడిరక్టిన్ 3000 ppm 2.5 మిల్లీలీటర్లు లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పండ్ల తోటల్లో క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు, కాపర్ ఆక్సీక్లోరైడ్ 10 గ్రాములు, వేప నూనె 5 మిల్లీలీటర్లు, జిగురు 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి కాండం మీద పూతగా పూయాలి. చెరకు, పత్తి,
కోకో, ద్రాక్ష, మామిడి మొదలగు వాణిజ్య పంటల్లో సేద్య పద్ధతులను సక్రమంగా పాటిస్తూ అవసరాన్ని బట్టి అంతర్వాహిక మందులైన ఇమిడాక్లోప్రిడ్, డైనోటిఫ్యూరాన్, బుప్రోఫెజిన్ వంటి మందులను సిఫారసు చేసిన మోతాదులో పిచికారీ చేసి పిండి నల్లిని అదుపులో ఉంచవచ్చు. అందం ఆహ్లాదం కోసం పెంచే కోడి జాతుల్లో టర్కీ ఒకటి. సాధారణంగా మాంసం కోసం బ్రాయిలర్ కోళ్లు, క్వైల్ జాతి కోళ్లు, నాటుకోళ్లను పెంచుతారు. మరికొందరు రైతులు సరదా కోసం అందంగా ఉంటాయని కొద్దిపాటి సంఖ్యలో బాతులు, టర్కీ కోళ్లను కూడా పెంచుతూ ఉంటారు. వీటికి కోళ్ల మాదిరిగానే గృహవసతి కల్పించడం కానీ లేదా తోటల్లో వదిలి ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతారు. క్రిస్మస్ సమయంలో టర్కీ మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. 18 వారాల నుంచి వీటిని మాంసం కోసం అమ్ముకోవచ్చు. 28 వారాల నుంచి గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. టర్కీ కోళ్ల పెంపకంలో మెలకువల గురించి పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం నుంచి తెలుసుకుందాం. కోడిపిల్లలు, బాతులు, ఆ తర్వాత ఈ టర్కీ కోళ్ల పెంపకం అనేది ప్రాచుర్యం సంచరించుకుంది. ముఖ్యంగా ఈ టర్కీ కోళ్ళు అనేది మాంసం కోసం పెంచడం చూస్తుంటాం. ఈ టర్కీ కోళ్ల మాంసం ఎంతగానో రుచిగా, ఈ కొవ్వు శాతం తక్కువ ఉండడం వల్ల ఈ కోడి మాంసం కంటే ఎంతగానో ఉపయోగం. టర్కీ కోళ్ల పెంపకం మన దేశంలో ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో మరియు ఈ ఫామ్ హౌస్లో పెంచడం చూస్తుంటాం. అందుకే ఈ టర్కీ కోళ్ల పెంపకం అనేది ఇప్పుడు మనకు బాల్య దశల్లో ఉందని చెప్పవచ్చు. దీనికి కారణం చూసినట్టయితే ఈ మాంస వినియోగం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ టర్కీ కోళ్లను మనము పలు రకాలుగా మనం పెంచవచ్చును. ఇందులో సాంద్రత పద్ధతిలో మరియు ఫ్రీ రేంజ్ పద్ధతిలో మనము పెంచవచ్చును. ఇందులో పాక్షిక సాంద్రత పద్ధతిలో పాటించినట్లయితే మనం ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది. టర్కీ కోళ్లను పెంచుటకు మనకు 3 రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్రాడ్ బ్రెస్టెడ్ వైట్, బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాన్స్ మరియు బెల్స్విల్లీ వైట్ అన్న 3 రకాలు ఉన్నవి. ఈ తెల్ల రకాలు మన భారతదేశంలో మన ఉష్ణోగ్రతని తట్టుకోగలవు కాబట్టి ఈజీగా పెంచుకోవడం చేయవచ్చు. ఈ టర్కీ కోళ్ల యాజమాన్యం మనం చూసినట్లయితే ఇవి సుమారుగా 7 నెలలకు పూర్తిగా పరిణితి చెంది సంవత్సరానికి సుమారు 80 నుంచి 100 గుడ్లు పెట్టగలవు. ఈ గుడ్లను మనం చూసినట్లయితే గోధుమ రంగులో ఉండడము, అలాగే కోడి గుడ్డు కంటే సుమారుగా 25 నుంచి 30 గ్రాములు అధిక బరువు రావడం చూస్తుంటాం. కోడి గుడ్ల మాదిరిగానే పొదిగించుకోవచ్చు. వీటి నుంచి ఫలదీకరణ చెందిన గుడ్ల నుంచి మనకు 28 రోజుల్లో పిల్లలు మనం పొందవచ్చును. సో అందుకు మనకు ఈ పొదిగే మెషిన్లో లేదా పొదిగే కోడి కింద పెట్టినట్లయితే 28 రోజుల్లో మనకు పిల్లలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ పిల్లలు వచ్చిన తర్వాత మనం ఎంతగానో జాగ్రత్త వహించడం చేయాలి. సుమారుగా 4 నుంచి 6 వారాల వరకు మనం ఈ బ్రూడింగ్ వ్యవస్థ అనేది పెట్టడం చేయాలి. ఇందులో మొదటి 2 వారాలు ఎంతో క్లిష్టమైన దశ. ఈ దశలో ఈ టర్కీ కోళ్ళు నీళ్లు తాగకపోవడం లేదా దాణా తినకపోవడం చూస్తుంటాం. అందుకు మనం కనుక ప్రతి 10 కోడి టర్కీ పిల్లలకు 100 ml చొప్పున పాలు, దానితో పాటు ఒక ఉడకబెట్టిన గుడ్డును కనుక ఇచ్చినట్లయితే అవి ఎంతగానో ఆరోగ్యంగా పెరగడం చూస్తుంటాం. నీటి తొట్టిల్లో మనం కనుక కలర్ అంటే రంగు రాళ్ళు కనుక వేసినట్లయితే, దానితో పాటు ఈ పచ్చిగడ్డ రకాలను మనం కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టినట్లయితే వాటికి ఆకర్షితులై సో ఈ నీళ్లు తాగడం, దానా తీయడం చేయొచ్చు. సో ఈ విధంగా మనం చేసినట్టయితే ఈ బ్రూడింగ్ దశలో మనము ఎక్కువ మోటాలిటీ లేకుండా చూడవచ్చు. అలాగే ఈ టర్కీ కోళ్ళ ఎదిగే దశలో మనం చూసినట్లయితే మనం ఎక్కువగా సాంద్రత పద్ధతిలో లేక పాక్షిక సాంద్రత పద్ధతిలో మనము పెంచుకోవచ్చు. సో ఈ ఎదిగే దశలో మనం స్థలం కనుక చూసినట్లయితే మొదటి 4 వారాలు లేదా 6 వారాల వరకు సుమారుగా 1 నుంచి 1.5 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. అదేవిధంగా 5 నుంచి 16 వారాల వరకు సుమారుగా 2.5 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. ఆ పైన 16 నుంచి 30 వారాల వరకు సుమారుగా 4 చదరపు అడుగులు అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మనము పాక్షిక సాంద్రత పద్ధతిలో పెంచుతున్నామో అలాంటి సమయాల్లో ఈ వేట బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకు
చుట్టూర కంచె వేసి అలాగే రాత్రి వేళలో గృహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం ఎంతగానో అవసరం. ఎప్పుడైతే ఈ పచ్చిక మైదానంలో మనం ఎదిగే కోడిపిల్లను మనం పెంచినట్లయితే తరచుగా వీటిని స్థల మార్పిడి చేసినట్లయితే ఈ పరాన్న జీవుల బెడద నుంచి కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి పైపరేజిన్ అనే నట్టల మందు ఇచ్చినట్లయితే మన ఈ పరాన్న జీవుల బెడద నుంచి కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ఈ టీకాలు వేసినట్లయితే పలు రకాల వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. సో ఈ టర్కీ కోళ్లలో ముఖ్యంగా మైకోప్లాస్మా, ఈ కొక్కర తెగులు మరియు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుగాను తగిన మందులు వాడుతూ మరియు టీకాలు సరైన సమయంలో వేసినట్లయితే ఈ వ్యాధుల బారి నుంచి కాపాడవచ్చు. సో ఇందుకు గాను మొదటి వారంలో లసోటా వ్యాక్సిన్ ఈ కొక్కెర వ్యాధికి ఇచ్చినట్లయితే 1 చుక్క కంట్లో లేదా ముక్కులో వేసినట్లయితే మనం ఈ వ్యాక్సినేషన్ చేయవచ్చు. అలాగే 4వ వారం వచ్చినప్పుడు ఈ కొక్కెరకు సంబంధించిన వ్యాక్సిన్ మరొకసారి బూస్టర్ డోస్ ఇచ్చినట్టయితే మనకు ఎక్కువ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 5వ వారం వచ్చినప్పుడు ఈ మసూచి టీకా మన కంట్రోల్లోకి ఇచ్చినట్లయితే మనం కొంతవేర ఈ మసూచి వ్యాధి నుంచి మనం తగ్గించుకోవచ్చు. 8వ వారం వచ్చినప్పుడు ఈ కొక్కెరకు సంబంధించిన R2B వ్యాక్సిన్ కనుక మనం కంట్రోల్లోకి ఇచ్చినట్లయితే ఈ కొక్కెర వ్యాధి నుంచి మనం కూడా కాపాడుకోవడం జరుగుతుంది. అలాగే 10వ వారం వచ్చినప్పుడు ఈ నట్టల నివారణ చర్య మనం కంపల్సరీగా పాటించడం జరుగుతుంది. సో ఇందుకు గాను 0.5 ml పైపరజిన్ నీళ్ళలో కనుక కలిపి ఇచ్చినట్లయితే ఈ నట్టల నివారణ మనం చేయవచ్చు. టర్కీ కోళ్ళ మార్కెట్ చూసినట్లయితే 18 వారం నుంచి 20 వారం వరకు మనం మార్కెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ వయసులో సుమారుగా 6 నుంచి 10 కిలోలు బరువు తూగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఇచ్చే దాణాల్లో చూసినట్లయితే మొక్కజొన్న కానీ, నూకలు కానీ, చెక్కలు కానీ, అదేవిధంగా పలు రకాల పశుగ్రాసం వాడినట్లయితే ఈ పశుగ్రాసాన్ని లూసన్ లేదా స్టైల్లో 20 నుంచి 30% మన దాణాల్లో కలిపినట్లయితే మనకు ఈ దాణా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా లాభం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం పంటలు సాగు చేసిన మెదక్ జిల్లా రైతులకు ఈ ఏడాది గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. సాగు ఆరంభం నుంచి కురుస్తోన్న వానలు పంటలను పనికిరాకుండా చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని మెదక్ మండలం సంగాయిగూడ తండా పరిసర ప్రాంతాల్లో హల్దీవాగు, మంజీరా నది ప్రభావంతో పొలాలన్నీ ఇసుక మేటలు వేయగా గత 4 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్, గాంధర్పల్లి, కుర్తివాడ, ఆరేపల్లి గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల వరకు వరి పంట నీట మునిగింది. సింగూరు నుంచి వరద నీరు వదలడంతో మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నీటిపాలైందని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజుల నుంచి భారీ వర్షాల వల్ల మా గ్రామంలో సుమారుగా 200 ఎకరాలు పై పూర్తిగా రైతులు బాగా నష్టపోయారు. ఈ ఉధృతికి దేవుడు కరుణించి వాతావరణం కొంచెం వర్షాలు తగ్గితే ఇప్పటికైనా కొందరు రైతులు బాగుపడతారు, లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. గత 45 రోజులుగా మంజీరా నది ఉధృతకు మరి 200 ఎకరాలకు పైన సుమారు పొలాలు పంట నష్టం జరిగినది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోగలరని మనం కోరుకుంటున్నాము. ఇప్పటికే పంట నష్టం జరిగి నష్టపోయామని, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.